ఫ్లెక్సీల వివాదంపై మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది శాలిని. నా కొడుకు ఫ్లెక్సీలు తీయిస్తారా, ఎంత ధైర్యం అంటూ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంపై బాలకృష్ణని నిలదీసేందుకు వెళ్లారట మరి ఎన్టీఆర్ తల్లి శాలిని. శాలిని గారికి బాలకృష్ణకి మధ్య అసలు విభేదాలు ఎందుకు వచ్చాయో, ఎందుకు ఇలా జరిగాయో అసలు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఆ రోజుల్లోనే బాలకృష్ణని, అలాగే ఇక హరికృష్ణ గారి రెండవ భార్యగా ఉన్న శాలిని గారిని దూరం పెట్టమన్న సంగతి తెలిసిందే. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఫ్లెక్సీలకి సంబంధించిన వివాదంపై కావాలనే బాలకృష్ణ ఇలా రియాక్ట్ అయ్యారనేదే అక్కడొచ్చినటువంటి నిరిదాంశం. మరైతే బాలకృష్ణ గారు రియాక్ట్ అవ్వచ్చు గానీ మిగతా వాళ్ళు రియాక్ట్ కాకూడదంటూ చెప్తారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక ప్రేక్షకులు కూడా వీటి గురించి తెలుసుకొని నిజంగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతుంటే, మరి ఇప్పుడు శాలిని గారైతే బాలకృష్ణపై మండిపడుతున్నారు. ఎప్పటికైనా నా బిడ్డ నందమూరి కుటుంబానికి సంబంధించిన వారసుడే. మరి అది మీరు చెప్పినా, చెప్పకపోయినా, ఒప్పుకున్నా లేకపోయినా ఖచ్చితంగా ఇప్పుడు ఫ్లెక్సీలు తీయించినంత మాత్రాన ఆయనకున్నటువంటి గౌరవం, గుర్తింపు పోతుందంటే లేదు. ఆయన గెయిన్ చేస్తారు తప్పితే అసలు కన్నీళ్లు పెట్టుకోవడం లేదు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్‌కి గురించి ఇప్పటికైనా బాలకృష్ణ గారు తెలుసుకోకపోతే, ఇక రాబోయే రోజుల్లో తెలుసుకున్న పెద్దగా ప్రయోజనం ఉండదు. మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే తెలుగుదేశం పార్టీకి వైభవ్ అని గుర్తుపెట్టుకోండంటూ ఛాలెంజ్ విసురుతోంది శాలిని.